హలో గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రివ్యూతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే ట్రైలర్ పెద్ది. ఇది ఆల్రెడీ మండే మే 18th అయితే రిలీజ్ అయింది. నేను ఈ వీడియో లేట్గా రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆ డేస్లో అవైలబుల్గా లేను. అందుకని ఆ వీడియో అయితే ఇప్పుడు రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇంకా ట్రైలర్ ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది, కాన్సెప్ట్ ఎలా ఉంది అన్న పాయింట్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ అన్ని కేవలం సినీ గ్లిమ్స్లో మాత్రమే వస్తాయి. పబ్లిక్ టాక్ని బట్టి మేము జడ్జ్ చేస్తాం, ఎవరికి పార్షియల్గా అయితే రివ్యూస్ ఏమో. సో ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని నేరుగా మీ ఫోన్లోకి రావాలంటే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇంక లైట్ చేయకుండా పెద్ద ట్రైలర్ ఎలా ఉంది అన్న పాయింట్స్ని అయితే డిస్కస్ చేసుకుందాం పదండి. సో పెద్ద ట్రైలర్లో నన్ను ఇంప్రెస్ చేసిన మెయిన్ విషయం ఏంటంటే, ఇది ఎంత కమర్షియల్గా ఉందో ట్రైలరు, అంతే స్టోరీ ఓరియంటెడ్గా, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో రామ్ చరణ్ గారి డెడికేషన్ని మెచ్చుకోవాలి. ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిన విధానాన్ని, ఆయన యాక్ట్ చేసిన విధానాన్ని చాలా బాగా నచ్చింది. అండ్ రామ్ చరణ్ గారు ఒక మల్టీ స్పోర్ట్ ప్లేయర్ లాగా అయితే కనపడబోతున్నారు ఈ ట్రైలర్లో. కుస్తీ పనులు చేస్తున్నారు, కుస్తీ ఫైట్లు చేస్తున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, ఇంకా చాలా గేమ్స్ ఆడుతున్నారు. ఈయన ఒక ప్లేయర్గా అయితే మార్పు చెందుతున్నాడు అన్న కాన్సెప్ట్ని అయితే మనకి ట్రైలర్లో చూపించారు. ఒక క్రికెటర్గా, ఒక కుస్తీ ఫైటర్గా. అండ్ ఆయన పడిన స్ట్రగుల్స్ ఏంటి, ఆయన జర్నీ ఏంటి, ఆయన కొన్ని షార్ట్స్ అయితే ఒక ఇండియా లెవెల్ రెస్లింగ్ కైండ్ ఆఫ్ మ్యాచెస్ లాంటి షార్ట్స్ అయితే చూపించారు. ఈయన అక్కడ దాకా వెళ్ళడానికి ఈయన జర్నీ ఏంటి అన్నది ఒక ట్రైలర్లో అయితే క్లియర్గా డిఫైన్ చేశారనమాట. సో ఇది ఒక పెయిన్ఫుల్ స్టోరీగా ఉండబోతుందని నాకు అర్థమైంది ట్రైలర్ చూశాక. మీకేమనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఇది ఒక హార్డ్ రస్టిక్ స్టోరీగా ఉంది, అండ్ ట్రైలర్ కూడా అలానే అంత రస్టిక్గా ఉంది, కానీ కొంచెం లెందీ ల్యాగ్ లాగా అనిపించింది మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్లో ట్రైలర్లో. ఎక్కువ చూపించేసారేమో అనిపించింది ట్రైలర్లో క్యారెక్టర్స్ని, క్యారెక్టర్లో ఉన్న డైలాగ్స్ని. మోస్ట్లీ స్టోరీ ఓరియంటెడ్గా ఉండింది, ఎక్కువ హైప్స్ ఎక్కడ లేవు, చాలా తక్కువ ప్లేసెస్లో హైప్స్ ఉంటూ ఉంటాయి ట్రైలర్లో. అందుకు నాకైతే అలా అనిపించింది అనమాట. సో నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. సినిమా June 4th అయితే రిలీజ్ అవబోతుంది. ఇది స్టోరీ ఓరియంటెడ్గా డ్రైవ్ అవుతుందని నమ్ముతున్నాను ఫిలిం అంతా. నాకైతే అది బాగా నచ్చింది అనమాట. సో మరీ కమర్షియల్గా కాకుండా, పెద్ద హీరో అంటే కమర్షియల్ వేలో కాకుండా ఇలా స్టోరీ ఓరియంటెడ్గా కూడా ట్రై చేశారు. అండ్ బుచ్చిబాబు గారి ట్రాక్ రికార్డ్ మనకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి, సో లెట్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ ఏ గుడ్ ఫిలిం ఈసారి. అండ్ స్టోరీ డ్రివెన్, ఇలాంటి పెద్ద హీరోలు స్టోరీ డ్రివెన్ ఫిలిమ్స్ చేస్తుంటే కొంచెం మారతాయి అనమాట టెంప్లెట్స్. సో నేను దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ డిఓపి రత్నవేల్ గారు చాలా బాగా తీశారు. అండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు చెప్పాల్సిన పని లేదు, హీఈస్ ద నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఇండియా. అండ్ మీకు నాకైతే ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ నచ్చాయి. జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ అంత ఉంటుంది ఏంటి అన్న సినిమా చూస్తే కానీ చెప్పలేము. జనరల్గా హీరోయిన్ క్యారెక్టర్స్ అంత లెందీ అయితే ఉండవు ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో. సో లెట్స్ సీ ఈ సినిమాలో ఏమన్నా మారుతుందేమో. జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ లెంత్ కానీ, సినిమాలో స్టోరీలో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎంత ఉందో చూద్దాం. నాకైతే బాగుంది, నేనైతే ఎక్సైటెడ్ సినిమా గురించి. మీకేమనిపించింది ట్రైలర్ చూశాక కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కేవలం సినీ గ్లిమ్స్లో మాత్రమే వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. థ్యాంక్ యూ.